మీద మీదకి వస్తావేంటి? లేకపోతే మీరేమన్నా చిన్న పిల్లాడనుకుంటున్నారా? అమ్మ అమ్మాజీ అని ప్రతిదానికి పరిగెత్తడానికి? అవును, నాకు వంట వండడం రాదు, ఇస్త్రీ చేయడం రాదు, అసలు ఏమీ రాదు. ఇప్పుడేంటి? మీకు కూడా పెళ్ళాన్ని చూసుకోవడం చేత కాదు. నేనెవరికైనా చెప్పానా? ఈసారి అమ్మాజీ అంటూ పరిగెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఇదిగో, ఇస్త్రీ చేయడం వస్తే చెయ్యి, లేదంటే లేదు. ఇలా మీద మీదకి వస్తే మాత్రం బాగోదు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు బజార్లో రౌడీయిజం చేస్తారేమో, కానీ ఇంట్లో పెళ్ళం రౌడీయిజం చేస్తే ఎలా ఉంటుందో చూసుండరు. ఇంకొక్కసారి అమ్మాజీ అని నా గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు చూపిస్తా అసలైన రౌడీయిజం. ఇస్త్రీ వద్దు, ఏమి వద్దు, ఇలాగే వేసుకుని వెళ్తా. నాకేం చేత కాక కాదు, 2 నిమిషాల్లో చేసి పెడతాను, ఓకేనా? అమ్మో, ఇది నాకన్నా పెద్ద రౌడీలా ఉందే. హలో, చెప్పు. ఓ అవునా, సరే చెప్తానుండు, సరేనా? ఇప్పుడు చెప్పవే. అక్క, రేపు ఎగ్జామ్ ఉంది, డౌట్స్ చాలా ఉన్నాయి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా ప్లీజ్? ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదువుకుంటే పరీక్ష ముందు రోజు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సరే, ఏ చాప్టర్ చెప్పు. చెప్పప్పా, మొత్తం సెట్ చేసినావా? అంతా రెడీగా ఉందమ్మా. ఇక్కడ స్విచ్ వేయడం, అక్కడ అనసూయ ముట్టుకోవడం, ఏకంగా పైకి పోవడం, అంతే. శభాషప్పా, ఇన్నాళ్లకి నా కోరిక తీరుతాండాది. అది సస్తే ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్పేటోళ్ళెవ్వరూ ఉండరప్పా. ఈశ్వరి, ఈశ్వరి, షర్ట్ ఏది? ఒక్క నిమిషం లైన్లో ఉండి చెల్లి. ఏంటి, షర్టా? అవును. ఇస్త్రీ అవుతుంది, ఈలోగా ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. 2 నిమిషాలు వెయిట్ చేయండి, అయిపోతుంది.
ఆ చెల్లి, అర్థమైందా? ఏంటి, ఇస్త్రీ అవుతుందా? ఇది ఇక్కడ ఉంటే లోపల ఇస్త్రీ ఎలా అవుతుంది? అదేమన్నా ఇడ్లీనా సాంబారా? స్టవ్ మీద పెట్టి వదిలేస్తే అయిపోవడానికి. ఈరోజు నాకు ఆ షర్టు వేసుకునే యోగం ఉందో లేదో. ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోప్పా. స్విచ్ చేచ్చే షాక్ కొట్టాలా, అస్సలు మిస్ అవ్వకూడదు. మిస్ అయ్యే ఛాన్సే లేదమ్మా. డైరెక్ట్ గా మెయిన్ బోర్డుకి కనెక్షన్ ఇచ్చా. కానీ నువ్వే ఇంకొకసారి ఆలోచించుకోమ్మా. ఒక్కసారి అనసూయ పోయాక తర్వాత ఇలా జరిగిందేంటని బాధపడితే ప్రయోజనం ఉండదు. బాధ? అది బతికుంటేనే నాకు బాధప్పా. అసలు ఈ పని ఎప్పుడో చేసింటే ఈ బాధ కూడా ఉండేది కాదు. ఇంకా ఆలోచించేదేమిలే. ఈ పొద్దు దాని సావుకేక ఇనాల్చిందే. అర్థమైంది కదా? ఇంకొకసారి రివిజన్ చేసి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయ్, సరేనా? ఉంటాను. సరేమ్మా, ఇవన్నీ ఫోన్లో మాట్లాడితే ఎవరైనా వింటారు. అనసూయమ్మ బట్టల దండం దగ్గరికి రాగానే ఫోన్ చేయి. పని అయిపోతుంది. అనసూయత్త బట్టల దండం దగ్గరికి రావడం ఏంటి? పని అయిపోవడం ఏంటి? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఓబ్లేష్ మాట్లాడింది అమ్మాజీ అత్తయ్యతోనే కదా? అంటే ఇద్దరూ కలిసి అనసూయ అత్తకి హాని తలపెట్టడానికి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నారా? అనసూయ అత్తయ్య బట్టల దండం దగ్గరికి రాగానే ఫోన్ చేయన్నాడంటే అమ్మాజీ అత్తయ్య ఎక్కడి నుంచో గమనిస్తూ ఉండాలి. దొంగ పిల్లిలాగా అలా నక్కి మరీ చూస్తుందేంటి? అసలు ఏం చేస్తున్నారు? అనసూయ అత్తయ్యకి బట్టల దండం దగ్గర ఏం జరగబోతోంది? అమ్మాజీ అక్కడ నక్కి చూస్తోంది. ఓబులేష్ కరెంటు బోర్డు దగ్గర ఎందుకున్నాడో ఏదో జరుగుతోంది. హలో అమ్మా, అనసూయ వచ్చిందా? సావడానికి వచ్చాండదప్పా.
స్విచ్ ఆన్ చేయి. అలాగే అమ్మా. సరేమ్మా, ఇవన్నీ ఫోన్లో మాట్లాడితే ఎవరైనా వింటారు. అనసూయమ్మ బట్టల దండం దగ్గరికి రాగానే ఫోన్ చేయి. అంటే కరెంట్ షాక్తో అనసూయతే ప్రాణాలు తీయాలని చూస్తున్నారా? ఎంతకు తెగిస్తున్నావు అమ్మాజీ అత్త? అనసూయత్త అక్కడికి వెళ్లకుండా ఎలా అయినా ఆపాలి. అనసూయత్తయ్య ఎక్కడుంది అసలు? అనసూయత్తయ్య, 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 అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? పానకంలో పొడక మాదిరి ఇప్పుడు పిలుచాడాదేమి? అత్తయ్య, అత్తయ్య ఆగిపోండి. ఏంటమ్మా సరిగ్గా వినిపించట్లేదు. బట్టలారేసి వస్తానుండు. అత్తయ్య కరెంట్ ఉంది, వెళ్ళొద్దు. అత్తయ్య కరెంట్ ఉంది, వెళ్ళొద్దు. ఈశ్వరి, ఈశ్వరి, ఏమైంది? ఏంటి ఈశ్వరిది? ఎందుకంత కంగారు? చూసుకోవచ్చు కదా. నాకేం కాలేదు అత్తయ్య, మీకేం కాలేదు కదా? నువ్వు తగిలించుకొని నాకేమైందని అడుగుతావేంటమ్మా? చూడు, వేలు చిట్లిపోయి ఎలా రక్తం కారుతుందో. ఈ మాత్రం రక్తం చెందితే ఏమవుతుందిలే అత్తయ్య. మీ ప్రాణాలు కాపాడాను, అది చాలు.
2 నిమిషాల్లో షర్టు ఇస్త్రీ చేసి ఇస్తానన్న మనిషి ఇంతవరకు ఏం చేస్తుంది? లేదేంటి, ఇంకా ఫోన్లో మాట్లాడుతుందా? ఛ! ఏదో కాలిన వాసన వస్తుందే. వంట చేయడం రాదు, ఇస్త్రీ చేయడం రాదు, ఇంకేమొచ్చు నీకు? ఇప్పుడే అమ్మాజీకి చెప్తా. చెప్తారా? మీరేమన్నా చిన్న పిల్లాడనుకుంటున్నారా? అమ్మా అమ్మాజీ అని ప్రతిదానికి పరిగెత్తడానికి. ఇంకొక్కసారి అమ్మాజీ అని నా గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు చూపిస్తాం అసలైన రౌడీజం. వద్దులే. ఎక్కడైనా పెళ్ళాం తిరగబడినప్పుడు మొగుడు తగ్గితేనే మంచిది. లేకపోతే 4 గోడల మధ్య మాత్రమే పోయిన పరువు అందరి ముందు పోతుంది. హలో, ఇదిగో బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను రా. ఇప్పుడేమో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఉన్న ఒక్క షర్టు కాల్చేసింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇస్త్రీ లేదు, ఏమీ లేదు. ఈ రోజుకి ఆ షర్ట్ వేసుకుని వెళ్ళిపోదాం. ఆ పని ఈ పని అని అటు ఇటు తిరగకుండా ఈ పూటకి విశ్రాంతి తీసుకో. నేను బట్టలారేసి వచ్చి మిగతా పనులన్నీ చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. అత్తయ్య, వద్దత్తయ్య. ఏమైందమ్మా? అది కాళ్ళు నొప్పిగా ఉంది. మీరే లోపల వరకు తీసుకెళ్ళండి. సరే రా. బా, బంగారం లాంటి ప్లాన్ మధ్యలో వచ్చి సెడగొట్టేసినది. ముందు వానికి ఫోన్ చేసి స్విచ్ ఆపమని చెప్పాలా, లేకపోతే వేరే ఎవరన్నా వచ్చి ఆ దండాన్ని పట్టుకుని సచ్చేటట్టుండారు. శివ అటుపోతున్నాడేంది? శివ, శివ ఆగప్పా. ఈ ఫోన్ ఆడుండాది.
కరెంట్ ఆపమని చెప్పాలా? అరే ఫోన్ కింద పడిపోయినట్టుండదే. ఈయన అటు వెళ్తున్నారేంటి? వెళ్తే వెళ్ళని, ఏమైంది? అయ్యో వెళ్ళకూడదత్తయ్యా. ఏవండి వెళ్ళొద్దు.